నమస్తే ఫ్రెండ్స్, ఏ కట్స్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఒక వ్యక్తి జీవిత గాథ గురించి వివరంగా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళ్ళిపోదాం. మనిషి జీవితంలో విజయం అనేది ఒక్క రోజులో రాకపోవచ్చు, కానీ వదిలేసిన క్షణంలోనే ఓటమి అయితే ఖాయం అవుతుంది. ఇదే మాటను తన జీవితంతోనే ప్రయత్నించిన వ్యక్తి జాక్మా. ఈ రోజు కష్టంగా ఉండవచ్చు, రేపు ఇంకా కష్టం కావచ్చు, కానీ ఎల్లుండి అనేది నీ విజయం కోసం ఎదురుచూస్తూ ఉంటుందని నమ్మిన వ్యక్తి జాక్మా. వదిలేయడం అంటే ఓటమిని ఒప్పుకోవడమే అని, గెలుపు కథల నుండి కాకుండా ఓటమి కథల నుండి ఎంతో నేర్చుకోవచ్చు అని, ఎక్కడ సమస్యలు ఉంటాయో అక్కడే అవకాశాలు కూడా ఉంటాయని నిరూపించిన వ్యక్తి జాక్మా. 20లలో నేర్చుకుని, 30లలో ప్రయత్నించి, 40లలో మన బలం మీద దృష్టి పెట్టి, 50లలో కొత్త తరాన్ని తయారు చేయాలంటూ స్పష్టమైన మార్గదర్శకాలను అందించిన వ్యక్తి జాక్మా. చైనా దేశంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన జాక్మా మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడల్లా తిరస్కరించబడ్డాడు. బిజినెస్ ప్రారంభంలో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. ఇవన్నీ అతని జీవితంలో భాగమే. ఒక సాధారణ ఇంగ్లీష్ టీచర్గా ప్రారంభమైన ఆయన జీవిత ప్రయాణం ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన ఆలీబాబా వ్యవస్థాపకుడిగా మారింది. అతని విజయం వెనుక ఉన్న అసలు రహస్యం పట్టుదల, దీర్ఘకాల దృష్టి మరియు ఓటమి నుంచి నేర్చుకోవడం. ఒక మంచి నాయకుడు అంటే తానొక్కడే మెరుగ్గా ఉండడం కాదు, తన టీంలోని ప్రతి ఒక్కరి ప్రతిభను ప్రోత్సహించి దాన్ని విజయంగా మార్చడం. అందుకు జాక్మా పాటించిన గొప్ప సూత్రం కస్టమర్లకు మొదటి స్థానం, ఉద్యోగులకు 2వ స్థానం, షేర్ హోల్డర్లకు 3వ స్థానం కల్పించడం. జాక్మా కథ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఆగిపోవద్దు, ఎందుకంటే విజయం మీకోసం ఎదురు చూస్తుంది. ఇంతటి చక్కటి సందేశంతో పాటు మరికొన్ని విషయాలు వివరంగా తెలుసుకున్నట్టుకు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ రోజు మనం ఎలాంటి సాగతీత లేకుండా నేరుగా ఒక గ్లోబల్ ఐకాన్, ఒక టెక్ టైటాన్ జీవిత ప్రయాణంలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా ఇలాంటి బయోగ్రఫీలను మనం వాళ్ల పుట్టుక, స్కూల్ రోజుల నుంచి ఒక ఆర్డర్లో వింటూ ఉంటాం కదా. కానీ ఈ రోజు ఆ పాత పద్ధతిని పక్కన పెట్టేద్దాం. ఆయన ఎదిగిన తీరు, చూసిన శిఖరాలు, ఆ తర్వాత ఎదుర్కొన్న ఊహించని పతనం అన్నీ ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటాయి. సో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ అద్భుతమైన ప్రయాణంలోకి డైవ్ చేద్దాం రండి. 24. జస్ట్ ఇమాజిన్, కేవలం 24. ఈ నంబర్ వెనుక చాలా పెద్ద కథే ఉంది. హాంగ్జో నగరానికి ఫస్ట్ టైం కేఎఫ్సి వచ్చినప్పుడు అక్కడ జాబ్స్ కోసం అప్లై చేసిన మొత్తం వ్యక్తుల సంఖ్య ఇది. ఆ 24 మంది ఇంటర్వ్యూకి వెళ్తే అందులో 23 మంది సెలెక్ట్ అయ్యారు. మరి ఆ రిజెక్ట్ అయిన ఏకైక పర్సన్ ఎవరో తెలుసా? ఆయనే జాక్ మా. ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో పనివాడిగా కూడా పనికిరాడు అని ముద్రపడిన వ్యక్తి ఆ తర్వాత ప్రపంచాన్ని ఎలా శాసించాడో అర్థం చేసుకోవాలంటే అసలు ఆ తిరస్కరణ ఆయనలో ఎలాంటి కసిని పెంచిందో మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఆయన జీవితంలో చిన్నప్పటి నుండే అన్ని వైఫల్యాలే. ప్రైమరీ స్కూల్లో 2 సార్లు ఫెయిల్, మిడిల్ స్కూల్లో 3 సార్లు ఫెయిల్. అసలు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి ఏకంగా 10 సార్లు అప్లై చేస్తే 10 సార్లు రిజెక్ట్ చేశారు. ఇక ఉద్యోగాల విషయానికొస్తే 30 వేర్వేరు చోట్ల అప్లై చేస్తే ఎక్కడా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. పోలీసు ఉద్యోగానికి 5 వెళ్తే 4 తీసుకుని ఈయనొక్కడే రిజెక్ట్ చేశారు. అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇన్ని నిరాశలెదురైతే ఎవరైనా ఏమైపోతారు? పూర్తిగా కుంగిపోతారు. కాని ఆయన అలా కాదు. ఈ తిరస్కరణలన్నీ ఆయన్ని ఒక ఉక్కు మనిషిగా మార్చేశాయి. ఆ పట్టుదలే ఆయన నెక్స్ట్ స్టెప్స్కి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది. ఇప్పుడు మనం మొదటి విభాగం, ఇంటర్నెట్ను కనుక్కోవడం అనే ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. ఇన్ని ఫెయిల్యూర్స్ నుండి ఆయనకొక సరికొత్త ప్రపంచం ఎలా పరిచయమైంది? ఆయనకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఒక పిచ్చి ఉండేది. దానికోసం ఏకంగా 9 ఏళ్లపాటు వాన, చలి అని చూడకుండా రోజు ఉదయం 5 గంటలకు లేచి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి టూరిస్టులకు ఫ్రీగా గైడ్గా పనిచేశారు. అక్కడ ఒక టూరిస్ట్ పెట్టిన ముద్దు పేరే ఈ జాక్. ఆ నేర్చుకోవాలనే తపనే ఆయన 1995లో అమెరికాలోని సీటల్ నగరానికి తీసుకెళ్ళింది. సీటల్లోనే ఆయన ఫస్ట్ టైం ఇంటర్నెట్ను చూశారు. కంప్యూటర్ ఎక్కడ పాడైపోతోందో అని భయపడుతూనే ఒక ఫ్రెండ్ హెల్ప్తో అందులో బీర్ అని టైప్ చేశారు. ఏమైంది? జర్మనీ, అమెరికా బీర్ల ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. కాని అసలు బిలియన్ల జనాభా ఉన్న తన సొంత దేశం చైనా గురించి 0 రిజల్ట్స్. ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. ఆ సెకండ్లో ఆయన మైండ్లో ఒక బల్బ్ వెలిగింది. డిజిటల్ వరల్డ్లో మన దేశం ఎంత వెనుకబడి ఉందో ఆయనకర్థమైంది. ఈ డిజిటల్ గ్యాప్ను పూరించడమే తన లైఫ్ గోల్ అని ఆయన అక్కడే డిసైడ్ అయిపోయారు. కానీ ఇక్కడొక పెద్ద ప్రాబ్లం వచ్చింది.
అప్పట్లో చైనా బిజినెస్ వాళ్లకి ఇంటర్నెట్ అంటే ఏంటో అస్సలు తెలీదు. మరి వాళ్ళకెలా అర్థం చేయించాలి? ఇక్కడే ఆయన ఒక క్రేజీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రిక్ ప్లే చేశారు. ఇంటర్నెట్ మానవ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని సాక్షాత్తు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ అన్నట్లుగా ఒక ఫేక్ కోట్ను క్రియేట్ చేశారు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎవరిదైనా పెద్ద అథారిటీ పేరు చెబితే కాని జనాలు నమ్మరు అని ఆయనకు బాగా తెలుసు. బిజినెస్ వాళ్ల అటెన్షన్ డ్రా చేయడానికి ఆయన వేసిన ఈ రూల్ బ్రేకింగ్ ఐడియా భలే వర్కౌట్ అయింది. రెండవ విభాగం అలీబాబా సామ్రాజ్య నిర్మాణం. 1999లో తన చిన్న అపార్ట్మెంట్లోకి ఒక 17 మంది స్నేహితులను పిలిచి చైనా చిన్న వ్యాపారులను గ్లోబల్ మార్కెట్తో కనెక్ట్ చేసే ఒక బీ2బీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఐడియాను వాళ్ల ముందుంచారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ ప్లాట్ఫామ్కి ఆయన పెట్టిన పేరు అలీబాబా. ఎందుకు అలీబాబానే? ఎందుకంటే అలీబాబా అనగానే ఓపెన్ సిసేమ్ అంటే అదృష్ట ద్వారాలు తెరుచుకోవడమనేది అందరికీ వెంటనే స్ట్రైక్ అవుతుంది. చిన్న వ్యాపారులకు వరల్డ్ వైడ్గా అవకాశాల తలుపులు తెరవడం అన్నమాట. పైగా ఈ పేరు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అందరికీ ఈజీగా పలుకుతుంది. ఈ పేరు ఎంత పవర్ఫుల్గా ఉందో టెస్ట్ చేయడానికి ఆయన ఏకంగా శాన్ ఫ్రాన్సిస్కో వీధిలో నడుస్తున్నప్పుడు దారిలో పోయేవాళ్లని ఆపి మరీ అడిగి కన్ఫర్మ్ చేసుకున్నారు. అది ఆయన క్లారిటీ అంటే. ఇది ఒక పర్ఫెక్ట్ డేవిడ్ వర్సెస్ గోలియత్ స్టోరీ అండి. 2003 టైంలో అమెరికన్ జాయింట్ ఈబే చైనా మార్కెట్లో ఏకంగా 80% షేర్తో ఒక పెద్ద సొరచేపలా రాజ్యమేల్తోంది. యూజర్ల దగ్గర ఫీజులు వసూలు చేసేవారు. అప్పుడు జాక్ మా టాఓబాబ్ అనే ప్లాట్ఫామ్తో దిగారు. ఆయన వ్యూహమేంటంటే ఈబే సముద్రంలో సొరచేప కావచ్చు, కాని మనం యాంగ్జీ నదిలో ముసలిలాంటివాళ్లం. అంటే మన గ్రౌండ్లో మనదే పైచేయి అవ్వాలి అని. టాఓబాబ్ను 100% ఫ్రీ చేసేశారు. లోకల్ కల్చర్కి తగ్గట్టు రంగురంగుల గ్రాఫిక్స్ వాడారు. ఆ లోకలైజేషన్ దెబ్బకి ఈబే అక్కడ్నుండి వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఆన్లైన్ షాపింగ్లో అప్పట్లో జనాలకి పెద్ద భయమేంటంటే నమ్మకం. డబ్బులు కడితే వస్తువు వస్తుందో రాదో అని. ఆ ట్రస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆయన అలీపే అని ఒక సింపుల్ ఎస్క్రో సిస్టమ్ తెచ్చారు. ముందు కొనేవాడు డబ్బులు అలీపేకి ఇస్తాడు, ప్రోడక్ట్ చేతికి వచ్చాకే ఆ డబ్బు అమ్మేవాడికి వెళ్తుంది. వినడానికి సింపుల్గా ఉంది కానీ అప్పటి చట్టాల ప్రకారం ఇదొక పెద్ద రిస్క్. జైలుకి వెళ్లాల్సొస్తుందేమో అన్న భయం. అయినా సరే దీనికోసం జైలుకి వెళ్లేది నేనే అవుతాను అని తెగించి మరీ లాంచ్ చేశారు. ఆ రిస్కే ఈరోజు 800 మిలియన్లకు పైగా యూజర్లను వాళ్లకు తెచ్చిపెట్టింది. ఆ రిస్కులు, ఆ పట్టుదల ఎలాంటి రిజల్ట్నిచ్చాయో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. $25 బిలియన్. 2014లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆలీబాబా చేసిన హిస్టారిక్ ఐపీఓ ఇది. ఆ టైంకి వరల్డ్ హిస్టరీలోనే అదే అతి పెద్ద ఐపీఓ. ఒకప్పుడు కనీసం ఒక చిన్న ఉద్యోగానికి కూడా పనికిరాడు అనుకున్న వ్యక్తి ఏకంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్నే షేక్ చేసే స్థాయికి ఎదగడమంటే మామూలు విషయం కాదు కదా. మూడవ విభాగం ఒక టైటాన్ యొక్క ఆలోచనా విధానం. ఇంతటి సక్సెస్ సాధించిన ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆయనకు ఎక్కడ్నుండి ఇన్స్పిరేషన్ వచ్చిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అదేంటంటే హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్. లైఫ్లో డౌన్ ఫీల్ అయినప్పుడు అదే ఆయనకు బూస్ట్ ఇచ్చేది. సక్సెస్ అవ్వాలంటే మనమేదో రాకెట్ సైంటిస్ట్ అవ్వక్కర్లేదు, జస్ట్ స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే చాలు అనేది ఆయన నమ్మకం. మనందరికీ ఐక్యూ తెలుసు, ఈక్యూ తెలుసు. కాని జాక్ మా ఎప్పుడూ ఒక కొత్త పదం వాడేవారు. అదే ఎల్క్యూ అంటే లవ్ కోషెంట్. కేవలం తెలివితేటలుంటే లాభం లేదు. ఇతరుల పట్ల, మన కస్టమర్ల పట్ల నిజమైన ప్రేమ, శ్రద్ధ, ఎంపతి ఉండాలంటారు. బిజినెస్లో లాంగ్ టర్మ్ సక్సెస్ రావాలన్నా, జనాల్లో నిజమైన గౌరవం దక్కాలన్నా ఈ ఎల్క్యూ ఖచ్చితంగా ఉండాలని ఆయన గట్టిగా నమ్మేవాళ్లు. ఆయన లీడర్షిప్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంత టఫ్ కాంపిటీషన్ ఉన్నా సరే కూల్గా ఉండటానికి మార్షల్ ఆర్ట్స్లోని తాయ్ చీ ఫిలాసఫీని వాడేవారు. అంటే డైరెక్ట్గా ఫైట్ చేయకుండా ఎదుటివాడి బలాన్నే వాళ్లకి వ్యతిరేకంగా వాడటమన్నమాట. అలాగే ఉద్యోగాలిచ్చేటప్పుడు బెస్ట్ రెజ్యూమ్ అని చూడరు, ఆ రోల్కి ఎవరు పర్ఫెక్ట్ ఫిట్ అని మాత్రమే చూస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కంపెనీలో 47% వర్క్ఫోర్స్, 33% టాప్ మేనేజ్మెంట్ అంతా మహిళలే. ఎందుకంటే ఆడవాళ్లు సహజంగానే ఇతరుల పట్ల ఎక్కువ కేర్ తీసుకుంటారు కాబట్టి వాళ్లే బెస్ట్ లీడర్స్ అవుతారని ఆయన గట్టి నమ్మకం. నాలుగవ విభాగం నాటకీయమైన పతనం. ఇంత హైలైట్గా సాగుతున్న లైఫ్లో ఎవ్వరూ ఊహించని ఒక షాకింగ్ టర్నింగ్ పాయింట్ వచ్చింది.
గ్లోబల్ ఐకాన్ స్థాయి నుంచి ఆయన ఎలా కిందకి రావాల్సి వచ్చిందో ఇప్పుడు మనం ఎటువంటి పక్షపాతం లేకుండా ఫ్యాక్ట్స్ లాగే చూద్దాం. అక్టోబర్ 2020 యాంట్ గ్రూప్ ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓకి రెడీ అవుతున్న ఆ సమయంలో షాంఘైలో ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. అందులో ఆయన ఆర్థిక నియంత్రణ సంస్థల విధానాలను, రెగ్యులేటర్స్ని డైరెక్ట్గా విమర్శించారు. అదొక ఓల్డ్ పీపుల్స్ క్లబ్ అని కామెంట్ చేశారు. యాక్చువల్లీ ఆయన మాట్లాడిన ఆ కొన్ని మాటలే ఆయన సామ్రాజ్యాన్ని ఒక కుదుపు కుదిపేశాయి. ఆ స్పీచ్ తర్వాత పరిణామాలు ఎంత ఫాస్ట్గా మారిపోయాయో తెలుసా? సరిగ్గా నవంబర్ 2020లో రాబోతున్న యాంట్ గ్రూప్ ఐపీఓ సడన్గా ఆగిపోయింది. ఆ తర్వాత 2021లో అలీబాబాపై రికార్డ్ స్థాయిలో ఏకంగా $2.8 బిలియన్ ఫైన్ పడింది. చివరికేమైందంటే, ఒకప్పుడు వరల్డ్ స్టేజ్ మీద ఫ్రంట్ లైన్లో నిలబడిన ఆ వ్యక్తి మెల్లగా తన సొంత కంపెనీలపైనే కంట్రోల్ వదులుకుని పబ్లిక్ లైఫ్కి పూర్తిగా దూరంగా ఉండిపోవాల్సొచ్చింది. ఒక గ్లోబల్ ఎంపైర్ ఎంత తొందరగా మారిపోతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. 5వ విభాగం, అంతిమ జీవిత పాఠాలు. జీరో నుంచి హీరో, మళ్ళీ అక్కడ నుండి ఈ ఊహించని పరిణామాలు. ఈ మొత్తం రోలర్ కోస్టర్ ప్రయాణం నుండి మనం నేర్చుకోవలసిన ప్రాక్టికల్ లెసన్స్ చాలా ఉన్నాయి. అవేంతో ఇప్పుడు చూద్దాం. ఆయన ఫిలాసఫీని మనం 4 సింపుల్ స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ది, ప్రాబ్లమ్స్ గురించి కంప్లైంట్ చేయడం ఆపేయాలి. సెకండ్, మనకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అని యాక్సెప్ట్ చేయాలి. దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ సెల్ఫ్ రిలయన్స్. థర్డ్, మనకి ఎవరి సపోర్టైనా కావాలంటే ముందు మనమే వాళ్లకి ఒక వాల్యూ క్రియేట్ చేయాలి. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం అచీవ్ చేయాల్సింది జస్ట్ 3 ఏళ్ల గోలైనా సరే దానికోసం 10 ఏళ్లపాటు కష్టపడే లాంగ్ టర్మ్ విజన్ మనకుండాలి. ఈ మైండ్ సెట్టే ఆయన్ని అన్ని అడ్డంకులు దాటేలా చేసింది. మనం ముగించే ముందు ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట గురించి మాట్లాడుకోవాలి. మీరు గెలిస్తే మీరు చేసిన ప్రతి తప్పు ఒక లెజెండరీ స్టోరీ అవుతుంది. అదే ఓడిపోతే అది జస్ట్ చెత్తగా మిగిలిపోతుంది. ఎంత డీప్గా ఉందో కదా మీనింగ్. మనం సక్సెస్ అయితే మన కష్టాలు, ఫెయిల్యూర్స్ అన్నీ జనాలకి ఇన్స్పిరేషన్ అవుతాయి. అదే మధ్యలో ఆగిపోతే వాటికసలు విలువే ఉండదు. అందుకే గెలిచే వరకు పోరాడేవాళ్లకే తమ చరిత్రను రాసుకునే ఛాన్స్ దొరుకుతుంది. సో ఇప్పుడొకసారి మన గురించి మనం ఆలోచించుకుందాం. మన ప్రయాణంలో కూడా ఫెయిల్యూర్స్ గ్యారంటీగా వస్తాయి. కానీ ఆ ఫెయిల్యూర్ని అక్కడితో వదిలేసి పనికిరాని చెత్తలా మిగిలిపోనిస్తామా? లేక ఏదేమైనా పోరాడి ఒక లెజెండరీ స్టోరీకి ఫస్ట్ చాప్టర్లా దాన్ని మారుస్తామా? అంతా మనం చూసే కోణంలోనే ఉంటుంది. ఈ ప్రయాణం మీ అందరికీ ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.